శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 20 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిరకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయము. మన గురువు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8008719991. చాలా నమ్మకమైన గురువు గారు అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని గుణాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా అనుగ్రహాన్ని పుష్కలంగా ఉంటున్నట్టు రాశి వారిని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి చాలా మిగతా రాశుల వారి కంటే కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా వరకు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంచుమించు దైవానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఈ రాశి వారిపై ఎప్పటికప్పుడు పుష్కలంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు, మంచి లక్షణాలు భగవంతుడికి ఇంకాస్త ఎక్కువగా చేరువయ్యేందుకు మంచి అవకాశంగా ఉంటుంది. అయితే చాలా అందంగా ఉండటమే కాకుండా వీరికి అందమైనటువంటి మనసు కలిగిన వారు అందరితో కలిపి చక్కగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా వీరు ఇష్టపడుతూ ఉంటారనమాట. కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నాయండి. ఎంత కష్టపడినా డబ్బు అనేది చాలా రోజుల నుండి వీరి చేతులు నిలవడం లేదు. చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అందుకోసం వీరు ఎన్నో ఆశలను అలాగే ఎన్నో కళలను కోల్పోయారు. అయినా వీరికి మంచి జీవితం అయితే రాబోతుంది. వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా చాలా రోజుల నుండి లాభాలు లేక ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవిస్తూ ఇలా మాకు ఉన్నటువంటి సమస్యలు ఏదో విధంగా ఒక కొలిక్కొస్తే బాగుండు అని, మాకంటూ మా జీవితము మంచిగా అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది భగవంతుడు అని చెప్పి ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఉంటారు. ఆగిపోయినటువంటి పనులను చూసి నిరాశ చెందినటువంటి రోజులు కూడా ఉన్నాయండి. అయితే మీరు దిగులు పడాల్సిన అవసరం అయితే లేదండి. రాబోతున్న రోజులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మంచి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. తెలివితేటలు, ధైర్యము మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరేం భయపడిన అవసరం అయితే లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదండి. ఏ పని చేసినా మీరు చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. ఇక వీరు కొందరిని నమ్మడం వల్ల కొన్ని విషయాల్లో మోసపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎన్నో ఇబ్బందులు కూడా వారి వల్ల ఎదుర్కొన్నారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తే అదే చేయండి. ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు నమ్మండి. అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం అనేది చేయదండి. ఇక మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏమిటంటే మీరు అసలు నిజంగా మీ బలం అనేది మీ తెలివితేటలు, మీకు ఉన్నటువంటి జ్ఞానం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బలం అనేది, మీ ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ వెంట ఎప్పుడు కూడా దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి అంత ధైర్యంగా మీరు ఏ విషయంలోనైనా కానీ ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక రాబోతున్న రోజుల్లో కాలం కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తప్పక తొలగిపోతాయండి. అప్పుల బాధ నుండి అయితే మీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఒక దైవానుగ్రహం ద్వారా మీకు ఎక్కువగా కూడా అనుకూలమైనటువంటి రోజులు రాబోతున్నాయి. దానివల్ల మీకు ఇంట్లో ప్రశాంతత, ఒంట్లో ప్రశాంతత లభిస్తుంది. కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో మంచి మార్పులు జరుగుతాయండి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా వీరికైతే బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు కూడా తెలుసుకోండి. కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా వస్తువులు తీసుకోవడం కానీ, లేదంటే సలహాలు పాటించడం కానీ, లేదంటే మీ ద్వారా ఏదైనా వారికి కొన్ని విషయాలను, సలహాలను తెలియనటువంటి వ్యక్తులతో మనకి ఎందుకండి. ఏదైనా వారికి నిజంగా సహాయం అయితే మనం ఏదైనా సహాయం చేస్తే తప్పులేదు. అది డబ్బు పరంగా కానీ, ఏదైనా అత్యవసర మాట సహాయం కానీ, లేదు వారు ఎవరో తెలియని విషయాల్లో మనం తలదోచడం కానీ, లేదంటే వారికి ఏదైనా మన విషయాల గురించి మనం చెప్పుకొని మనం బాధపడడం కానీ, ఇటువంటివన్నీ కూడా చేయకండి. దీనివల్ల కొంచెం రేపటి రోజున మీకు ఈ విషయాల్లో అంటే నూతన వ్యక్తి ద్వారా ఏదైనా కానీ హాని తలపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు త్వరలోనే మంచి ప్రమోషన్ రాబోతున్నాయి. జీతాలు కూడా తప్పక పెరుగుతాయండి. ఇక మీన రాశి వారికి జాలిగుణం అనేది అధికంగా ఉండటం వల్ల మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. కాబట్టి అటువంటి వారి ఆట కట్టించండి. ఆపదలో ఉన్న వారికి మీరు సహాయం చేస్తారు. నా అనుకుంటే వారి కోసం
ఏదైనా చేస్తారు. ప్రాణమైన ఇచ్చేంత బాగా ప్రేమిస్తారనమాట. అలాగే వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీద ఒక కళ అనమాట. అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు అలాగే ఆశలు ఉన్నా కూడా ఎన్నో చంపేసుకున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు నాకు ఈ రూపాయి లేదంటే రేపటి రోజున ఆ రూపాయలు ఏదైనా అవసరం పడవచ్చు కదా అని చెప్పి 1-2 సార్లు మీకున్నటువంటి కోరికలు ఆశలు కూడా వదులుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇక భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు పుష్కలంగా పొందబోతారని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది మీ వెనక తాండవం చేస్తుందండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడ్డారు. అయినప్పుడు కూడా ఓర్పు సహనంతో అన్నిటినీ భరించి ఓర్చుకున్నారు. కాబట్టి భగవంతుడు మిమ్మల్ని పరీక్షలు పెట్టి ఇక భగవంతుడు కూడా మీ ద్వారా మీ మనస్తత్వాన్ని, మీ ఓపికను, మీ యొక్క ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి, అరే వీడికి ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా నన్ను చాలా చక్కగా ఎదుర్కొని వాటన్నిటిని కూడా నిలబడ్డాడంటే కారణము మనము. ఎంతగా వీడిని పరీక్షించిన కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా వీడు నిజంగా నిజాయితీ కలిగిన వాడని చెప్పి భగవంతుడు కూడా అనుకూలంగానే మీ ప్రవర్తన ఉంటుంది. ఇక మీరు ఏంటంటే అండి, శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. లేదంటే సోమవారం అయినా కనీసం పరమేశ్వర పూజ చేసుకోండి. దానివల్ల మీకు శివానుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది. అఖండమైనటువంటి అదృష్టం అయితే వస్తుందండి. ఊహించినటువంటి ధనలాభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే జీవితంలో మీకు తిరుగు అనేది ఉండదు. ఇక అలాగే వీరికి పరమేశ్వరుని ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కావచ్చు, సమస్యల నుండి కావచ్చు భగవంతుడు మిమ్మల్ని బయటపడేశాడండి అని పరిపూర్ణంగా అయితే మీరు నమ్మండి. ఏం కాస్త మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే విధంగా ఉంటాయి అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక మీకు వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులు వచ్చినప్పుడు కూడా మంచి లాభాలను అయితే గడిస్తారండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని భగవంతుడు ఒక మన కన్నుతో చూస్తూ ఉంటాడని చెప్పి తెలుసుకోండి. కాబట్టి ఏ ఆపద వచ్చినా లేదంటే ఎప్పుడైనా మీకు భయంగా అనిపించినా కానీ శివనామస్మరణ చేసుకోండి. అన్ని భయాలు కూడా మీ నుండి తొలగిపోతాయి. ఇక ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ మీకు రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి జీవితాన్ని చూస్తారు. అలాగే ధనాన్ని చూస్తారు. ఇంట్లో అయితే అస్సలు డబ్బుకి ఎటువంటి లోటు అయితే ఉండదండి. కనుక మనకు కావాల్సింది అదే కదండి. మనకు అష్టైశ్వర్యాలు ఉండవసరం లేదు. మన చేతిని అవసరానికి సరిపడా డబ్బు ఉంటే చాలు, సంతోషమైనటువంటి జీవితం ఉంటే చాలు. అదే ఐశ్వర్యం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏం జరిగినా కూడా అన్నీ కూడా మన మంచికి అని చెప్పి అనుకున్నారు. ఓర్పుతో అన్నిటిని భరించారు, సహించారు. కాబట్టి మీకు మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. కాబట్టి చివరి దశకు వచ్చారు. కష్టాలకు చివరి దశకు వచ్చాయి. కాబట్టి ఇంకాస్త ఓర్పు సహనంతో ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ రాబోతున్నటువంటి రోజుల్లో అన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే వస్తాయండి. మీరు అన్ని రకాలుగా కూడా మనసాచరణ నమ్మండి. మీకు అంతకంత భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు మరింత ఎక్కువగా ఉంటుంది. సాక్షాత్ భగవంతుడు మిమ్మల్ని ముందు నడిపిస్తాడు. ఏం జరిగినా కానీ మీరైతే బాధపడకండి. ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. రేపటి రోజున మీకు ఏమైనా జంతువులకు ఆహారంగా ఏమైనా పెట్టండి. దానివల్ల మీకు శనిభగవానుడి యొక్క వాహనం కాబట్టి దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. అలాగే మీకు ఏదైనా కానీ దోషాలు ఉన్నా, శని దోషాలు కానీ పితృదోషాలు ఉన్నా ఇటువంటివన్నీ కూడా మీకు తొలగిపోతాయండి. మరి ఎదురయ్యేటువంటి ఏ సమస్య అయినా కూడా మీ నుండి దూరం అయిపోతుంది. ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి. జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. దీంతో పాటు ఇంకా ఏదైనా పేదవారికి ఆహార దానం చేయండి. ఎవరికైనా లేనిపోని వారికి ఒక మాట కానీ లేదంటే దాన రూపమైన సహాయం చేయండి. ఇంకాస్త ఎక్కువగా అపారమైన ధనప్రాప్తి అనేది మీకు తప్ప కలుగుతుంది. శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుందండి. మీరు ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక రేపటి రోజు మీరు ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి. ఖర్చులు మీకు కొంచెం తగ్గించుకోండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా అయితే చేయకండి. ఇక డబ్బు పరంగా కొంచెం రేపటి రోజు జాగ్రత్తగా అయితే ఉండండి. డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. ఎవరితో కూడా అప్పుగా తీసుకోకండి. అలాగే అయిపోయిన తర్వాత ఏదైనా కానీ డబ్బులు అయిపోయిన తర్వాత ఆ డబ్బు అనేది అప్పుగా ఇచ్చినా తీసుకున్నా ఎలాంటి సమస్యలు అనేవి రేపటి రోజున ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత రోజు మీరు ఈ నియమాలు అవసరం లేదు, పాటించవలసిన అవసరమూ లేదు. ఇక అలాగే మీ సంపాదన విషయంలో ఎవరితో కూడా చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు కుడంత్రాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. మరి గొప్పగా బ్రతికితే ఎదుటివారు చచ్చిపోతున్న రోజులండి వీరు. కాబట్టి మీ విషయాలు ఎవరు కూడా గోప్యంగా ఉంచుకోండి. ఎవరికి చెప్పకండి. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు చేసినటువంటి పనికి ఏదో విధంగా అవాంతరాలు ఎదురయ్యేలాగా చేస్తారు. అలాగే మీ ఇంట్లో గొడవలు పెడతారు. ఇక కొంతమందికి అయితే మీ పైన కుళ్ళు మరింత ఎక్కువగా ఉంది. కాబట్టి
జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు రేపు ఎస్ అనే అక్షరాలతో పేరున్న వారితో రేపటి రోజున కొంచెం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీకు కొన్ని నష్టకరమైన గొడవలైన జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అక్షరం ఉన్న వారితోటి చాలా జాగ్రత్తగా తప్పకుండా మాత్రం ఉండడం మాత్రం మర్చిపోకండి. మీరు కొత్త పనులు కనుక రేపటి రోజు మొదలు పెట్టాలనుకుంటే మీరు సోమవారం రోజు కానీ గురువారం రోజు కానీ మొదలు పెట్టుకోండి. దాని ద్వారా మీకు మంచి లాభాలు అయితే కలుగుతాయి. ఎలాంటి ఆటంకాలు కలగవు. అన్ని రకాలు కూడా మీకు వ్యాపార పరంగా అదృష్టం కలిసి వస్తుంది. మరి తెలుసుకండి మీన రాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.